దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తన పనిలో నిపుణత గలవాణ్ణి చూసావా, అతడు రాజుల ఎదుట నిలవబడతాడు అని చెప్పానని సామెతల గ్రంథం 22:29లో తెలుపబడింది. దేవుడు సోమరివారిని ఎప్పుడు కూడా ఆశీర్వదించినట్లుగా బైబిల్లో లేదు. నిపుణత కలిగిన వారిని మాత్రమే దేవుడు ఆశీర్వదిస్తాడు. నిపుణత అంటే స్కిల్, ఎక్సలెన్సీ. మన పని చిన్నదైనా పెద్దదైనా శ్రద్ధగా మనము నమ్మకంతో పనిచేసినప్పుడు మనల్ని దేవుడు ఉన్నత స్థాయికి తీసుకొని వస్తాడు. లోకంలో ప్రతి మనిషికి కూడా ఒక పనిని, ఒక ప్రతిభని దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ అందరూ పైకి రాలేరు. ఎందుకు పైకి రాలేరంటే, కొందరు పని చేయాలి కాబట్టి చేస్తారు, మరికొందరు పని శ్రద్ధగా బాగా చేయాలని పని చేస్తారు. స్కిల్ బ్రింగ్స్ ఆపర్చునిటీ, బట్ కమిట్మెంట్ బ్రింగ్స్ సక్సెస్ అని ఒక సామెత ఉంది. సామెతలు 22:29లో దేవుడు చెప్పింది కూడా అదే. నిపుణత కలవారు రాజుల ఎదుట నిలుస్తారు అంటే దేవుడు వారిని గౌరవ స్థానానికి తీసుకొస్తాడు అని అక్కడ అర్థం. ఉదాహరణకు మనం చూసుకుంటే, దానియేలు తన నైపుణ్యతను మాత్రమే కాదు, తన నిబద్ధత అంటే కమిట్మెంట్ తో పనిచేశాడు కాబట్టే బబులోను దేశానికి రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు. దావీదు సితార బాగా వాయించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు కాబట్టే రాజైన సౌలుకి పట్టిన దురాత్మను పోగొట్టడానికి రాజు దగ్గరికి పిలువనంపబడ్డాడు. యోసేపు పరిశుద్ధంగా జీవించాడు, నిజాయితీగా కమిట్మెంట్ తో పనిచేశాడు కాబట్టే ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా చేయబడ్డాడు. డియర్ ఫ్రెండ్స్, దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడు అనేది క్వశ్చన్ కాదు. మనకిచ్చిన పని ఏదైనా సరే నిబద్ధతతో, క్రమశిక్షణతో, నమ్మకముతో మనం చేసినట్లయితే దేవుడు మనల్ని ఉన్నత స్థాయికి తీసుకువస్తాడు. సో స్కిల్, ఫెయిత్, కమిట్మెంట్, కష్టపడే మనస్తత్వం నీకుంటే దేవుడు ఒక రోజు మనల్ని గౌరవ స్థానంలో మనల్ని నిలవబెడతాడు. హల్లెలూయా. ఎలాగంటే దానియేలుని, దావీదుని, యోసేపుని ఏ విధంగా అయితే నిలవబెట్టాడో అంత ఘనంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే కృపని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించును గాక.